పీలేరుకు చెందిన అటవీశాఖ సంచార దళ నిఘా విభాగం క్షేత్రాధికారి గురు ప్రభాకర్కు రాబడిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు దగ్గర వాహనాలు తనిఖీ చేసే కార్యక్రమంలో ఓ కారు వేగంగా ఆపకుండా వెళ్లింది. దాంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు కారును వెంబడించడంతో కల్లూరు ఘాట్ కొమ్మిరెడ్డిపల్లి మినీ బస్ స్టేషన్కు ఢీకొని కారు ఆగిపోవడంతో డ్రైవర్ పారిపోయాడు. కారులో ఉన్న 7 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకొని కారుతో సహా 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్ని విచారించగా శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని తమిళనాడుకు తరలించనున్నట్లు తెలియజేశారని అన్నారు. పట్టుబడ్డ ఎలుమలై, సెందిల్, రామన్, అన్నాదొరై, కుప్పస్వామి, మణి, అంబలిగన్ నిందితులు తమిళనాడు కలపకుర్చి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. పట్టుబడ్డ 13 ఎర్రచందనం దుంగలు వాహనంతో సహా 20 లక్షలు విలువ చేస్తాయని డిఎఫ్ఓ గురు ప్రభాకర్ తెలిపారు. పట్టుబడ్డ 7 మంది నిందితులపై కేసు నమోదు చేసి పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఫారెస్ట్ స్టాఫ్ అంతా కొన్ని స్మగ్లింగ్ రూట్స్లో మనం కాపు గాయడం జరిగింది. దీంట్లో బాగానే అర్ధరాత్రి దాదాపు 1.5 గంట తర్వాత మనకు రొంపిచెర్ల పులిచెర్ల మీదుగా కల్లూరు ఇట్లాగా చిత్తూరు సైడుకు ఒక కారులో అనుమానాస్పదంగా మనకు దాని కార్ మూమెంట్ బట్టి మనకు తెలిసిపోతుంది. దాంట్లో ఏమి ఎర్రచందనం పోతుందా లేదా అనేది తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మనం గమనించినప్పుడు ఒక కారులో దాదాపు 13 లాక్స్ వేసి పైన కిక్కిరిసి 8 మంది ముద్దాయిలు దాని నిండా కూర్చొని ఉన్నారు. దాంట్లో మనము వెంటనే ఆపేదానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా వేగంగా పోతున్న కారు పోయి అక్కడ బస్ స్టాప్కు ఢీ కొట్టడం జరిగింది. బస్ స్టాప్కు ఢీ కొట్టనే డ్రైవర్ దూకి పారిపోయినాడు. మిగతా మన వాళ్ళంతా స్టాఫ్ అంతా సిబ్బంది అదిమి పట్టుకోవడంతో లోపల 7 మంది స్మగ్లర్లు వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా తమిళియన్సే, వెల్లూపురం జిల్లాకు చెందిన వాళ్ళే. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శేషాచలానికి జవాది హిల్స్ నుంచి కానీ, వెల్లూపురం నుంచి కానీ, వేలూరు చుట్టుపక్కల నుంచి కానీ వెళ్ళే వస్తుంటారు. మరి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద ఎత్తున 7 మంది తమిళియన్స్ మనకు దొరకడం అనేది ఈ మధ్యకాలంలో మొదటిది. కానీ ఈ 7 మందిలో దాదాపు 5 మంది ఇంతకుముందు ఫారెస్ట్ రెడ్ స్టాండర్డ్స్ అఫెన్స్ కేసెస్లో ఉన్నవాళ్లే. వీళ్ళనందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది. రిమాండ్ పంపించడమే కాకుండా వీళ్ళు రిపీటెడ్ స్మగ్లర్స్, హ్యాబిచువల్ స్మగ్లర్స్ ఉన్నారు కాబట్టి వీళ్లకు అత్యధికంగా శిక్ష పడుతుంది. దాదాపు ఈరోజు పట్టుబడిన ఈ ఫారెస్ట్ ప్రాడ్యూస్ కారు విలువ మొత్తం కలిపితే దాదాపు 20 లక్షల రూపాయలు విలువ చేస్తుంది. సో భవిష్యత్తులో ఇంకా నిఘా పెంచడమే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరికగా ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళకి పట్టుబడిన వాళ్ళకి దాదాపు 2 నెలల పైనే శిక్ష పడేందుకు రిపోర్ట్స్ తయారు చేసి పంపిస్తుంది.